దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మనకి. ఇది వచ్చేసి 2014 మోడల్ హోండా సిటీ, ఇది ఎస్ఎంటీ డీజిల్ వెహికల్, ఇది 52,000 కిలోమీటర్స్ డ్రివెన్ చూపిస్తుంది. అండ్ ఇది వచ్చి 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో ఎస్ఎంటీ అంటే మనకి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్, మ్యూజిక్ సిస్టమ్, ఈ మినిమం ఫీచర్స్ అంటే ఈ వెహికల్లో ఉంటాయి. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వెహికల్లో మెయిన్ థింగ్ కలర్ అండి. కలర్ చూడొచ్చు, అంటే హోండా సిటీలో ఈ కలర్ చాలా రేర్ రావడం మన దగ్గర నార్మల్ మార్కెట్లో. అండ్ అది కాకుండా దీంట్లో డీజిల్ వెహికల్ అనమాట. హోండా సిటీ డీజిల్ కూడా చాలా తక్కువ, ఇప్పుడు డీజిల్ వెహికల్స్ అన్నీ అయిపోయినాయి కదా. సో డీజిల్ వెహికల్స్ దీంట్లో ఏంటంటే మీకు మైలేజ్ ఎక్సలెంట్ ఉంటుంది. మైలేజ్ అంటే లైక్ మనకి మినిమం 18 to 20 మైలేజ్ ఇస్తుంది వెహికల్. అండ్ అది కాకుండా మనకు తక్కువ బడ్జెట్ కూడా తక్కువ అనమాట. అదే కొత్త వెహికల్ హోండా సిటీ తీసుకుంటే మనకి దగ్గర అరౌండ్ 13 lakhs ఉందన్నమాట. ఇది 2014 మోడల్ కూడా 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో మనం వెహికల్ ఇక్కడికి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి చూసుకొని కస్టమర్తో మాట్లాడితే ఇంకా తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అది 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇదంతా పార్క్ అండ్ సేల్ అనమాట. సో కస్టమర్ టు కస్టమర్, ఇవన్నీ మన వెహికల్స్ కావు, పార్క్ అండ్ సేల్. సో వెహికల్ మనం చూసుకొని ఓకే ఫైనల్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే కస్టమర్తో మనం మాట్లాడిస్తాం. మీరు మాట్లాడచ్చు, ఎవరో తీసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు మాట్లాడచ్చు, మేము మాట్లాడతాము. సో అది నెగోషియేట్ అయిన తర్వాత బెస్ట్ ప్రైజే వస్తుంది. అదైతే 100% మార్కెట్ వాల్యూ తక్కువనే ఉంటుంది, కానీ ఎక్కువ మాత్రం ఉండదు. సో అలానే నెక్స్ట్ వెహికల్ చూస్తున్నాము. ఇది వచ్చేసి 2013 మోడల్ వెంటో హైలాండ్ అండి, డీజిల్. ఇది 81,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 575 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వోక్స్ వ్యాగన్లో పర్టికులర్గా చెప్పుకోవాలనుకుంటే మనకి బాడీ స్ట్రాంగ్ ఉంటుందండి. బాడీ ఎక్కడేమంటే లైక్ మామూలు కంపేర్ టు మారుతి అండ్ హుండై కంపేర్తో చేసుకుంటే ఈ వెహికల్ స్ట్రాంగ్ ఉంటుంది బాడీ. అండ్ అది కాకుండా వెంటోలో ఏంటంటే దీంట్లో ప్లేస్మెంట్ ఏంటంటే హైలైన్ టాప్ మోడల్. దీంట్లో మనకి ట్రెండ్ లైన్ వస్తుంది, కంఫర్ట్ లైన్ వస్తుంది, అండ్ హైలైన్ వస్తుంది. సో హైలైన్ అనేది టాప్ మోడల్ అంటే దీంట్లో మనకి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలా వీల్స్, అండ్ ఫాగ్ ల్యాంప్స్, క్లైమేటిక్ కంట్రోల్, ఏసీ, ఇవన్నీ ఉంటాయి. అండ్ అది కాకుండా మనకి దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మైలేజ్ కూడా మనకి 18-20 ఇస్తుంది, 18-20 ఇస్తుంది హైలైన్ కాబట్టి. అండ్ కలర్ కూడా చూడొచ్చు, వైట్ కలర్. వెహికల్ అయితే ఇప్పుడు ఎవరైతే కస్టమర్ యూజ్ చేస్తారో నీట్గా యూజ్ చేస్తారో. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇది వచ్చేసి మనకి 2013 మోడల్ వర్నా ఎస్ఎక్స్. ఇది 64,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 595 నెగోషియబుల్ ఉంది. ఇది పెట్రోల్ వెహికల్ ఇది. సో దీంట్లో మనకి ప్లస్ చూసుకుంటే మనకి ఎస్ఎక్స్ కాబట్టి ఎస్ఎక్స్ కాబట్టి దీంట్లో కూడా మనకి అన్ని ఫీచర్స్ లైక్ టాప్ మోడల్ అలానే అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, టిల్ స్టీరింగ్ ఉంటుంది, క్లైమేటిక్ కంట్రోల్ ఉంటుంది, హై షోల్డర్ డ్రైవర్ సీట్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలా వీల్స్ ఉంటాయి. సో టాప్ మోడల్ ఇది కూడా మనకి టాప్ మోడల్. అండ్ కలర్ కూడా చూడొచ్చు, గ్రే కలర్ కూడా ఎక్సలెంట్ కలర్ ఉంది. అండ్ వెహికల్ ఎవరైతే కస్టమర్ యూజ్ చేస్తారో నీట్గా యూజ్ చేస్తారు. సో ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా ఎక్సలెంట్ ఉంది. సో పెట్రోల్ వెహికల్స్లో సెడాన్లో వర్నా ఫ్లూడిక్ కావాలంటే అదే కొత్త వర్నా ఫ్లూడిక్ వెళ్తే దగ్గర మనకి అరౌండ్ 13 lakhs వరకు ఉందన్నమాట. 13 lakhs వరకు ఉంది. అంటే ఇది ఎందుకు చెప్తున్న కొత్త వెహికల్ అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, లైక్ ఈ కొత్త వెహికల్ వచ్చేస్తాయి కదా ఈ బడ్జెట్లో అని చాలామంది పెడుతుంటారు అనమాట. సో దానివల్ల నేను క్లియర్గా చెప్తున్నాను ఏంటంటే మీకు 13 మోడల్ అయినా మీకు 5.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. సో కొత్త వెహికల్ అయితే మీరు 13 lakhs పెట్టుకోవాలి అదే వెహికల్కి. సో బట్ 23 న్యూ వెహికల్ బట్ ఫైనల్ ప్రైస్ అంటే మనకి 595 ఉంది కదా, మనకి అరౌండ్ 520, 530 ఆ బడ్జెట్లో ట్రై చేయొచ్చు. డిపెండ్స్ అప్పుడు కస్టమర్తో కూర్చుంటే ఇంకొద్ది ఎక్కువ తగ్గొచ్చు, అట్లా డిపెండ్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి 2015 మోడల్ డీజిల్ వెహికల్. ఇది ర్యాపిడ్ ఎలిగెన్స్. సో 62,000 డ్రివెన్ చూపిస్తుంది, 695 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది కూడా చూడొచ్చు మీరు. దీంట్లో కూడా స్కోడాలో కూడా మన దగ్గర డీజిల్ వెహికల్. సో డీజిల్ వెహికల్స్ ఇప్పుడు యాక్చువల్గా ఆపేశారు, బట్ మన దగ్గర డీజిల్ వెహికల్స్ సెడాన్ వెహికల్స్లో అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ ఇది కూడా ఎలిగెన్స్ అనేది టాప్ మోడల్ అనమాట. దీంట్లో కూడా మనకి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలా వీల్స్, అండ్ ఫాగ్ ల్యాంప్స్, క్లైమేటిక్ కంట్రోల్, ఏసీ, ఇవన్నీ ఉంటాయి. అండ్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మైలేజ్ అండి. డీజిల్ వెహికల్ కాబట్టి మనకి మినిమం ఎంత లేదనుకున్నా కానీ 18 to 20 మైలేజ్ ఇస్తుంది. అండ్ ప్రైస్ కూడా మనకి 695 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అండ్ స్కోడా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, బాడీ స్ట్రాంగ్ ఉంటుంది, అండ్ వెహికల్ కూడా క్వాలిటీ ఉంటుంది వెహికల్.